నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎవరైతే నర్సంపేటకు సంబంధించి శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవరు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. రెండో రోజు సమ్మెకి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఆయన వంట వార్పు కార్యక్రమానికి కావచ్చు, అంత కార్యక్రమంలో యాక్టివ్గా ఉన్నాడు. అదేవిధంగా సమ్మెలో పాల్గొన్నాడు. పాల్గొన్న తర్వాత ఎవరైతే తోటి ఉద్యోగులు ఉంటారో వాళ్ళతో మాట్లాడిండు. భోజనం చేసిన తర్వాత ఏమనిపించిందో ఏంటో మరి ఒకటేసారి పెట్రోల్ పోసుకొని ఆఫీస్లోకి వెళ్ళి వెంటనే నిప్పంటించుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పోరాటం జరిగిందో ఇప్పుడు అటువంటి పోరాటాలు మళ్ళీ కొనసాగుతున్న పరిస్థితి మనం చూసినాం. గతంలో కూడా అమరవీరుల కుటుంబాలు ఏమైనాయండి? అమరవీర కుటుంబాలను అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ స్టార్ట్ అయింది. అటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు అయితే ఇప్పటికైతే మండిపడుతున్న పరిస్థితి ఉంది. పొన్నం ప్రభాకర్ గారేమో మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, ఇవాళ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. చర్చలకు మేము సిద్ధం, మీ మీ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటి మేము సిద్ధం, ఒక రెండు మాత్రమే మేము ఆలోచించి చెప్తాం, ఐఏఎస్లతో కమిటీలు వేస్తాం అని చెప్పేసి చెప్పిండ్రు. అదేవిధంగా వీళ్ళు సమ్మెలు చేస్తూ ఉంటే ఇతర జిల్లాల్లో కూడా పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు. ఏమని బెదిరిస్తున్నారు? టెంట్ హౌజులకి నోటీసులు ఇస్తున్నారట, ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారట, మీరు టెంట్ హౌజులు ఇవ్వద్దు, మీరు కుర్చీలు ఇవ్వద్దు, మీరు సమ్మె చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకొక చోటేమో పోలీస్ అధికారి విచక్షణ రహితంగా ఇంకా కొట్టడమే స్టార్ట్ చేసిండు. ఆయన కొట్టి అడ్డొచ్చిన వాళ్ళ పోలీసు వాళ్ళని ఆయనే కొడుతున్నాడు. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కొడుతున్నారు. అసలు మరి ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో? మాట్లాడదాము ఒకసారి. మనతో పాటు ఆర్టీసీ జేఏసీ నాయకులు థామస్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. థామస్ గారు నమస్తే అండి. చెప్పండి, అసలు ఈ శంకర్ గౌడ్ అనే వ్యక్తి అసలు ఎక్కడ డిపోలో పనిచేస్తూ ఉంటాడో, అసలు ఆయన ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, అసలు ఆ ప్రాంతంలో ఆయన ఎందుకు నిప్పంటించుకున్నాడు? అసలు శంకర్ గౌడ్ డ్రైవరు నర్సంపేట డిపోలో పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సమ్మెకి ఎవరు పిలవట్లేదు, దీంట్లో ఇబ్బందులు పెడతా ఉన్నారు, సమ్మె మేనేజ్మెంట్ ఇబ్బందులు, గవర్నమెంట్ ఇబ్బందులు పెడుతుంది అనేటువంటి ఆవేదన ఉంది. రెండోది కార్మికుల్లో చాలా ఆవేదన ఉంది. పని భారము, పని గంటలు, తర్వాత పిఆర్సీ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, పని గంటలు ఎక్కువ కావడము, ఒత్తిడి, ఇదంతా కూడా కలిసి కార్మికుల్లో ఆందోళన ఉంది. ఆర్టీసీ ఉంటుందా పోద్దా అన్నటువంటి ఇబ్బందులతోటే ఇవాళ కార్మికుల మీద ఒక విధానపరమైనది వస్తే ఆ గవర్నమెంట్ ఏమో మేము ఎన్నికల తర్వాత చేస్తా అని చెప్పి వాళ్ళు ఏది కూడా చేయకపోవడం, 2.5 సంవత్సరాలైనా ఆర్టీసీని పట్టించుకోవడం వల్ల యాజమాన్యం వాళ్ళు ఇద్దరు కూడా మాకు చేయకపోవడం వల్ల సమ్మె నోటీస్ తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమ్మె నోటీస్ ఇస్తే మాట్లాడి పిలిచి చేస్తారనుకుంటే వాళ్ళు ఏది చెప్పకుండా గవర్నమెంట్ తాత్సారం, యాజమాన్యం పట్టించుకోవడం వల్ల కార్మికుల్లో కొంత నైరాశ్యం ఉన్నట్టుంది. కొంత సెన్సిటివ్ గా ఆయన ఆలోచించి, ఎందుకంటే కార్మికులకి వాళ్ళు ఇవాళ జాగాలు ఉండవు, ఇండ్లు ఉండవు, కిరాయిలో ఉండాలి, పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు, చాలని జీతాలు, అదే భవిష్యత్తు ఎట్లా అని ఆలోచించి ఉంటాడు. బహుశా అట్లాంటిది జరగకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన చేసుకోవడం మేము ప్రగాఢ సంతాపం, సానుభూతి వాళ్ళ కుటుంబానికి తెలుపుతా ఉన్నాం. అట్లాగే యాజమాన్యం గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాం, ఆయనకు మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడినాం. హైదరాబాద్ కి తెప్పించి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేసినాం. రెండోది కార్మికులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం, ఎవరు కూడా తొందరపడి అఘాయిత్యాలకు పాల్పడొద్దు, ప్రాణాలు తీసుకొని కుటుంబాలని దూరం చేసుకోవద్దు. ఇవాళ ప్రాణం తీసుకుంటే ఇబ్బందులు మనకే ఉంటాయి, భార్య పిల్లలు ఇబ్బందులు పడతారు. కాబట్టి కార్మికులు ఒక జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇవాళ కేబినెట్ మీటింగ్ కూడా నడుస్తా ఉంది. కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. జేఏసీ తరఫున యాజమాన్యానికి కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఒక లీనియంట్ వ్యూ తీసుకొని ఈ సమ్మెని నివారించి వాస్తవాల మీద కార్మికులు ఉన్నప్పుడు ఆవేదనకు గురైతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్ తీసుకెళ్లారా? ఎంత ఎన్జిఎం కు తీసుకుపోయింది. అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం తరలిస్తా ఉన్నారు. ఆయనకు దాదాపుగా 60% వరకు మరి బర్న్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. కొంత క్రిటికల్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా యాజమాన్య ప్రభుత్వం వెంటనే
ఎంత ఖర్చు అయినా వానికి మెరుగైన సౌకర్యం అతనికి ఇప్పియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు కూడా ఇమీడియట్ గా వాకప్ చేస్తా ఉన్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక దిక్కు ఇది జరుగుతూ ఉంటే ఇప్పుడే నల్లగొండలో కూడా ఆవేదనకు గురైన వెంకటయ్య అనే డ్రైవర్ ఆయన కూడా కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్లో గీక్కుంటా ఉంటే ధనమని అక్కడ పక్కకున్న కార్మికులు లాగి గుంజేసిండ్రు. ఆయనకి ఏం కాలేదు. ఎందుకు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం ఏమొస్తుంది అసలు కార్మికులకి? ఎవరు కూడా ప్రాణాలు తీసుకోవద్దు, అఘాయిత్యాలకు పాల్పడొద్దు, క్షణికావేశాలకు పోవద్దు అని చెప్పి మేము జేఏసీకి అప్పీల్ చేస్తా ఉన్నాం. అంటే వాళ్ళకేమో అభద్రత వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం జేఏసీగా, ఎవ్వరు కూడా అట్లాంటివి చేసుకోవద్దు దయచేసి మేము అప్పీల్ చేస్తున్నాం. అందరికి హంబుల్ రిక్వెస్ట్ జేఏసీ తరఫున కార్మికులు అక్కచెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మనం మీకు అండగా జేఏసీ ఉంటుంది. ఇలా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ కేబినెట్ కూడా జరుగుతా ఉంది. ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం. యాజమాన్యంతో ఆల్రెడీ వాళ్ళకి చెప్పినాం. కాబట్టి సమ్మె అనేది ఒక సిన్సియర్ గా మన హక్కుల సాధన కోసం చేయాలి తప్ప మనం ప్రాణాలు తీసుకుంటే మనం నష్టపోతాం, మన కుటుంబాలు పడతాయి, మన పిల్లలు అనాథలు అవుతారు. ఆ విధంగా చేసుకోవద్దని చెప్పి జేఏసీకి అప్పీల్ చేస్తూ ప్రభుత్వం ఇప్పుడైనా మానవతా కోయంతో అంటే కార్మికులు ఆవేదనలో కష్టాల్లో ఉన్నప్పుడు కొంత సెన్సిటివ్ గా ఉండి ఉద్యోగాలే ఉండవు అని ఇట్లా లేకపోతే మాకు జీతాలు వస్తలేవనో ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఆసరాగా తీసుకునే ఆ పరిస్థితి పిలిచి మాట్లాడకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కూడా జీఎస్టీగా మేము అప్పీల్ చేస్తున్నాం. మీరు వెంటనే స్పందించి ఇప్పటికైనా సమస్యలు సానుకూలంగా పిలిచి సమ్మెని నివారింపజేసి ఇలా ప్రభుత్వంలో విలీనం చేయాలి. దాని మీద పెద్ద ఏం లేదు. అట్లనే యూనియన్లు ఇవ్వాలి, పిఆర్సీలు ఇవ్వాలి, ఆన్ పార్ విత్ గవర్నమెంట్ జీతభత్యాలు ఇవ్వాలి. రిటైర్డ్ కార్మికులకు కూడా బకాయిలు వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఇల్లు వెళ్ళక పిల్లల పెళ్లిలో ఇల్లు కట్టుకునడం ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ 8-9 ఏళ్ల నుంచి కూడా రిటైర్డ్ కార్మికులకి లాస్ట్ సాలరీస్ కానీ సెటిల్మెంట్స్ రాలేదు. లివ్ ఎన్కాష్మెంట్లు 2017 పిఆర్సీ అందరికీ రావాల్సి ఉంది. రిటైర్డ్ అయిన చాలా రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా నేను రిటైర్డ్ అయిన కార్మికులు కానీ సర్వీస్ లో ఉన్న వాళ్ళు కానీ దయచేసి ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు, క్షణికావేశం పోవద్దు, ధైర్యంగా ఉండండి. జేఏసీ తోడుగా ఉంటది. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి సెటిల్ చేస్తాం. తప్పకుండా మేము జేఏసీగా అంతా కూడా కార్యాచరణ తీసుకుని వాళ్ళంతా కూడా అత్యవసర జేఏసీ సమావేశం పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి కార్మికులంతా శాంతియుతంగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని సమ్మె నివారించాలి. ఈ సంఘటన జరిగిన వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఉండాలి. వాళ్ళ కుటుంబానికి జేఏసీ అండగా ఉంటది, న్యాయం చేస్తానికి సిద్ధంగా ఉంటాం. మేము సేమ్ టైంలో నల్లగొండలో కూడా వెంకటయ్య అని చెప్పి మరి ఆయన కూడా పోసుకొని అంటే అగ్గిపుల్ల గీక్కునే టైంలో ఆ పక్కకున్న వాళ్ళు ధన్మని బచాయించండు. అది చాలా మంచి పని చేసిండు. ఎవరు కూడా అట్లాంటివి చేయొద్దు, క్షణికం పోవద్దు అని చెప్పి మళ్ళీ జేఏసీగా మేము చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. దయచేసి మన ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఈ మేనేజ్మెంట్ గవర్నమెంట్ తోటి మాట్లాడి తప్పకుండా పరిష్కారం చేస్తాం. మేనేజ్మెంట్ గవర్నమెంట్ కూడా ఇది స్టార్ట్ అయింది, మీకు చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మీరు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఇప్పుడు పోలీసులు థామస్ గారు ఇప్పుడు పోలీసులు ఎక్కడికక్కడ మొత్తం అంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జేఏసీ నాయకులు సమ్మె చేస్తూ ఉంటే కొడుతున్నారు, చెల్లచెదరు చేస్తున్నారు, బస్సులకు ఎదురు వెళ్తుంటే వాళ్ళని గుంజుపడేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద కార్మికుల్లో వాస్తవం అది. కార్మికుల్లో ఆందోళన కూడా అందుకే వస్తా ఉన్నది. మండు టెండలు ఉంటే టెంట్లు వేసుకొని మేము పక్కకు కూర్చుంటాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురాము. మేము శాంతియుతంగా ఎప్పుడు కానీ ఆర్టీసీలు శాంతియుత పోరాటమే చేస్తారు. శాంతియుత పోరాటం చేస్తున్నా నిన్నటి వరకు కామ్గా ఉండి ఈ రోజు పోలీసు వాళ్ళు విచ్చలవిడిగా విజృంభించి వాళ్ళని లాగడము, తీసుకుపోవడము, పోలీస్ స్టేషన్లకి ఆ వ్యాన్లు పెట్టి ఎక్కియడము, యుద్ధ వాతావరణాన్ని చూపించి కనీసం ఆడ మంచినీళ్ళు టెంట్ కింద నీడకు కూడా ఎండలు మండుతున్న ఎండల్లో కూడా పాపం అనకుండా యాజమాన్యం వాళ్ళని పోలీసు వాళ్ళని కోరి ఉండవచ్చు. మరి ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదేశించుండొచ్చు. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనల్ని మరి చూసింది కాబట్టి యాజమాన్యం ప్రభుత్వం కూడా ఈ పోలీస్ ఫోర్స్ పెట్టి బెదిరింపులకు గురి చేసి కార్మికులని ఆందోళనకు ఇంకా గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద అంటే కార్మికులు ఆందోళన చెందడానికి ఇది ఒక కారణం అయి ఉంటది. ఇట్లాంటివి ఉంటే ఇంకా కార్మికులు కలిసి చెందితే ఇబ్బందులు వస్తాయి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇవాళ పోలీసు వాళ్ళు జులుం ఆపాలా. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య హక్కులున్నాయి.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ హక్కులు మీరు కొట్టి తీసుకుపోయి బలవంతంగా లాక్కపోయేది ఏం లేదు. మేము ఎక్కడన్నా డొకాయడ్ చేయలేదు, లేకపోతే బస్సులను ధ్వంసం చేయలేదు, మా వాళ్ళు ప్రయాణికులని ఆపలేదు, మా డ్యూటీ చేస్తున్న వాళ్ళని లాగి కొట్టలేదు. ఏం చేసిందని పోలీసులు ఈ విధంగా చేస్తుందో జవాబు చెప్పాలని చెప్పి వాళ్ళ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. దానికి ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేయాలి, ప్రభుత్వం కూడా తగు ఆదేశాలు ఇవ్వాలని. ఏది ఏమైనా కార్మికులంతా శాంతియుతంగా ఉండండి. జేఏసీగా మేమంతా కూడా ప్రభుత్వంతో వాళ్ళతోటి మాట్లాడి చేస్తాం. ఇవాళ కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తగిన నిర్ణయాలు తీసుకొని ఫైనాన్స్ మినిస్టర్ ని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి తగిన ఆదేశాలు ఇచ్చి సమ్మెని విరమింపజేయాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ థామస్ గారు. అది చూసుకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎవరైతే డ్రైవర్లు ఉంటారో చాలని జీతాలతోనైతే వాళ్ళు జీవితాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు పోతాయని చెప్పేసి కొంతమంది పోలీస్ అధికారులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారట. ఏమని, మీరు సమ్మెకి దిగారు కదా, మీ ఉద్యోగాలు ఇంకా పోతాయి, మొత్తం అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు, మీకు ఉద్యోగాలే ఉండవు, ఇక మీ పని అయిపోయింది, మీరు తట్టబుట్ట చదువుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోండి, మీరు ఎన్ని సమ్మెలు చేసినా ఏం చేసినా ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, ఇక మీ పని అయిపోయిందని చెప్పేసి అనగానే ఆయన మనస్తాపానికి గురయ్యి ఏం చేయాలి, నా కుటుంబాన్ని నేను ఎట్లా పోషించుకోవాలి, 2 చిన్న పిల్లలు ఉన్నారట ఆయనకి, నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, నా భార్య పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలని చెప్పేసి ఆయన ఆత్మహత్యాయత్నం చేసిండు. ఆయన ఇప్పుడు 60% ఆయన ఒంటి నిండా కాలిన గాయాలు ఉన్నాయి. మనకు చూపించకూడదు, యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆ విజువల్స్ మీకు కనపడతాయి. గతంలో తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆయన పెట్రోల్ పోసుకున్నాడు. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవరు పెట్రోల్ పోసుకున్నాడు. ఇంకొక జిల్లాలో కూడా ఆయన కిరోసిన్ పోసుకోగానే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొలీగ్స్ అంతా వచ్చి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అనడంతో ఆయన ఆగిండట. అంటే మరి ఎటుపోతుంది, ఊఎత్తున తెలంగాణ ఉద్యమం ఎగిసిపడినట్టు ఎగిసిపడుతుంది ఇప్పుడు మరి ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఇది 2వ రోజు. ఇప్పుడు 2వ రోజే ఇటువంటి పరిస్థితి ఉందంటే ఇంకో 10 రోజులు పోతే ఎటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం అని చెప్పేసి మీరు బస్ పథకం పెట్టిండ్రు. ఆ బస్ పథకంలో ఇప్పుడు బస్సులు తిరగకపోవడం వల్ల ప్రయాణికులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రయాణికులంతా అసలు క్యాబులు బుక్ చేసుకుంటే అసలు ఆకాశాన్ని అంటే రేట్లు చూపిస్తున్నాయి క్యాబులు. మొత్తం మెట్రో ఎక్కితే కిక్కిరిసిపోతుంది మెట్రో అంతా. అది పరిస్థితి. క్యాబులు కావచ్చు, ర్యాపిడోలు కావచ్చు, ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయి కనపడుతున్నాయి మనకు అందులో. మరి మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం అన్నారు, కనీసం బస్సులే రోడ్ల మీద తిరగకుండా చేశారు మీరు. మరి ఎటుపోతుంది తెలంగాణ? మేము అధికారంలో రాగానే ఇజ్జేత్తాం అని చెప్పేసి 4 దంచులు దంచారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి సుమారు 3 సంవత్సరాలు అవుతుంది, 2.5 సంవత్సరాల పైన అవుతుంది. ఆర్టీసీ కార్మికులను గాలికి వదిలేసిండ్రు. రైతు భరోసా అని చెప్పేసి అన్నారు. ఆ రైతు భరోసా జాడపత్తలేదు. మన మాజీ సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు మేము మొత్తం ఇచ్చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి అన్నారు. అది జాడపత్తలేదు. మరి ఎటుపోతుంది? పోలీస్ అధికారులేమో విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు గవర్నమెంట్ ఉద్యోగులే కదా వీళ్ళు కూడా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు కూడా అట్లా దొరికినట్టు కొట్టండ్రా చేసేండ్రా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పోలీస్ అధికారులు. అటువంటి పరిస్థితి ఉంది. మీరేమో పొన్నం ప్రభాకర్ గారు మొన్నేమో మొత్తం మేము చర్చలకి సిద్ధం, మీరు రండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు పోతేనేమో మీ డిమాండ్స్ అన్నీ మాకు ఓకే కానీ టైం పడుతుందని చెప్పేసి అన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి మీరే అన్నారు. అదే జాడపత్తలేదు. మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎట్లా నమ్ముతారు మీ మాటలు? ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి అన్నారు, అది లేదు. ఇప్పుడు 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అన్ని డిమాండ్లకు మేము ఓకే, కానీ 2 డిమాండ్లకు మాత్రం మేము ఐఏఎస్ కమిటీ వేస్తాం, ఐఏఎస్ కమిటీ వేసి ఒక 4 వారాలు గడువు ఇవ్వండి మాకు, మేము చేస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏమో నమ్ముతలేరు. ఎందుకు నమ్ముతలేరు? మీరంటే నమ్మకం లేదు, మీరంటే తెలంగాణ ప్రజలకే నమ్మకం లేదు. అటువంటిది వీళ్ళకి ఎట్లుంటుంది నమ్మకం? ఎంప్లాయీస్కి కూడా నమ్మకం లేదు. మీరు అతి త్వరగా దీనికి ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరు ఇది చేయకపోతే ఖచ్చితంగా కూడా ఇది మరో తెలంగాణ ఉద్యమంలాగా
మారుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాల నాయకుల సపోర్ట్ కూడా వాళ్ళకి దొరికింది. ఇటు కమ్యూనిస్టులు కూడా, మీకు మద్దతుగా ఉన్న కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల పక్షానే వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇప్పటికైనా మీ మొండి వైఖరి మానేసి ఎవరైతే శంకర్ గౌడ్ ఉన్నాడో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ డిమాండ్స్ ఏవైనా ఉన్నాయో అన్నీ కూడా అమలు చేసే విధంగా మీరు కార్యాచరణ రూపుదిద్దుకోకపోతే మరి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుంది ఏంటనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అది చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అండి.